లక్షలు తగలబెట్టి మరి కష్టపడి బైక్ తీసుకున్నా కానీ ఉపయోగం లేదు. హ్యాండ్లోకి వేసి అప్పా పడ్డాన్రా నాయనా. అరే ఈ పనికిమాల బైకు నాకు అంటగట్టాడు. అరే మన దగ్గర ఉన్న అవెంజర్స్ బైక్స్ కూడా అన్నీ ఎక్కడికి వెళ్ళాయో అర్థం కావట్లేదు. ఒక్కొక్క బైక్కి ఒక్కొక్క సూపర్ పవర్ ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేస్తాను చెప్పండి, మన దగ్గర ఏ బైక్ కూడా లేదు. ఈ డొక్కు పనికిమాల బైక్ ఉంది, చూడడానికి బాగుందని నేను తీసుకున్నా కానీ ఇది వచ్చేసి హ్యాండిల్ ఊగేస్తుంది అనమాట. గిటెళ్తుందో కూడా నాకు అర్థమవుతుంది ఏంటి, అసలు అర్థం కావట్లేదు. ఇదిగోండి వాడి షోరూమ్ దగ్గరికి అందుకే వెళ్తున్నాను. వాడికి బైక్ ఇచ్చేసి మన డబ్బులు వాపస్ తీసుకోవాలన్నమాట. లేకపోతే ఆడికి అస్సలు బాగోదు, లేకపోతే దీన్ని క్లియర్ అయినా చేయాలి. వెళ్దా ఆగండి, పని పట్టాలి. అరే సిమియాన్ గా ఎక్కడున్నావురా? నువ్వు ఎక్కడున్నా సరే ఈ రోజు నువ్వు నా చేతిలో అయిపోయావరా. వస్తున్నా నీ దగ్గరికి. ఏం చేస్తున్నాడో ఏంటో ఇక్కడ. ఇగోండి ఇక్కడే ఉన్నాడు. రే సిమియన్ గా, అయ్యా సారీ అయ్యా నిన్ను చూసుకోలేదు. రే సిమియన్ గా ఏంట్రా ఈ పనికిమాల బైక్ నాకు అంటగట్టావు? ఈ బైక్ ఎవడన్నా మనిషి అన్నోడు తీసుకుంటాడా? పోనీలే బాగుంది చూడడానికని నేను తీసుకున్నా, కానీ ఇలాంటి బైక్ నాకు అంటగడతావా? ఒరు బాబు ఇటు చూడు, గుండో పట్టా పట్టేసుకొని ఏం చూస్తున్నారా? ఇది నేను మాట్లాడుతున్నా కూడా కనీసం రెస్పాండ్ అవ్వు. ఏంట్రా అలా అయిపోతున్నావు? సరే కస్టమర్ వచ్చాడు, ఆ కస్టమర్ మీద అలానే బిహేవ్ చేస్తావు. కస్టమర్ ని వెళ్ళగొట్టేసావురా. మంచి బైక్ తీసుకొచ్చాడు. మరి నేను కూడా నీ కస్టమరే, నా బైక్ ఏం చేసావు? ఓరే ఏంట్రా ఈ బైక్ ఎంత ఘోరంగా ఉంది? ఇది బైకా లేకపోతే కారా? అది బైకే రా. నువ్వు ఏం కంగారు పడకు, నీది మొత్తం నేను సార్ట్ అవుట్ చేస్తాలే. నువ్వు ఏం చేస్తావు కూడా నాకు అర్థం కావట్లేదు. ఏం చేస్తావో తెలీదు. ఈ రోజు సాయంత్రం కల్లా నాకైతే రెడీ అయిపోలేదు. ఈ రోజు సాయంత్రం అయితే కొంచెం కష్టం గానీ రేపు అయితే రెడీ అవుతుంది. అలా చెయ్యకురా, మళ్ళీ రిపేర్ చేయడానికి టైం పడుతుంది. నీకు అందుకే ఒక మంచి శుభవార్త చెప్తాను చూడు. ఇదిగో మన సిటీకి బ్యాట్ మ్యాన్ వస్తున్నాడు. బ్యాట్ మ్యాన్ ఒక భయంకరమైన అద్భుతమైన శక్తివంతమైన బైక్ తీసుకొని వస్తున్నాడు. అది నాకు అందిన సమాచారం. ఎందుకంటే ఇప్పుడు బ్యాట్ మ్యాన్ ఆ బైక్ ద్వారా వచ్చిన తర్వాత సర్వీసింగ్ కి నాకే ఇవ్వబోతున్నాడు. అందుకే నాకు ఈ విషయం తెలిసింది. కానీ మిగతా ఇప్పుడు వస్తున్నాడు, దేని ద్వారా వస్తున్నాడు అవేం నాకు తెలీదు. సరే జాగ్రత్తగా వెళ్ళు. ఎక్కడ ఓరే అది ఓరే పట్టుకెళ్ళకు. ఓరు నాయన రే, అది మంద కాదురా, ఊరి కస్టమర్ రా నాయన. ఊరే వదులు ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు ఓరి నీ ఆగుతావు, ఆగురా రే ఆగు. ఆశ దోశ అప్పడం బడా. నాదైతే మాత్రం పనికి మాల బండిలా చేస్తావు, ఇదైతే మాత్రం మంచిగా చూసుకుంటావా? నేనైతే ఆగను. ఇప్పుడు నేను బ్యాట్మ్యాన్ బైక్ గురించి మనోడు చెప్పాడు కాబట్టి ఈ బైక్ తీసుకొచ్చేసాను అనమాట. ఈ బైక్ ని మనం ఫాస్ట్ గా పట్టుకెళ్ళిపోయి ఇప్పుడు మనం అయితే ఆ విషయం కనుక్కోబోతున్నాం. అరే బ్యాట్మ్యాన్ ఇప్పుడు మనకి ఎలా వస్తున్నాడు, ఏం జరుగుతుంది మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? అవెంజర్స్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఖచ్చితంగా బ్యాట్మ్యాన్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు కాబట్టి. అమ్మ బాబోయ్, నేనైతే మాత్రం మన సిటీలో ఫస్ట్ టైం బ్యాట్మ్యాన్ ని చూస్తున్నాను. చూద్దాం ఎలా ఉంటాడని. మనమైతే డైరెక్ట్ గా వెళ్ళి కలుద్దాం. అలా అని కాదు, మన బ్యాట్మ్యాన్ వచ్చేసి ఒక బైక్ తీసుకొస్తున్నాడు అనమాట. ఇంతవరకు మనం అవెంజర్స్ బైక్ చాలా దొంగలించాం, కానీ ఏం చేస్తాం, ఏ బైక్ కూడా లేదు. అందుకే ఇప్పుడు ఈ బైక్ ని ఎలా అయినా సరే మనం దొంగతనంగా వేసేయాలి. వేసిన తరువాత మనమైతే జాగ్రత్తగా దాచుకొని వచ్చేయాలి. దీనికి ప్రీ ప్లానింగ్ అయితే ఉంది. ఆ ప్లానింగ్ ప్రకారం వెళ్దాం. ఓకే గైస్, మనమైతే అవెంజర్స్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడు మనమైతే ఈ ప్లానింగ్ పాటించాలి. మనది సక్సెస్ అవ్వాలి అంటే మనం వచ్చినట్టు ఇక్కడ ఎవరికి తెలియకూడదు అనమాట. సైలెంట్గా వెళ్ళి సైలెంట్గా పని ముగించుకొని రావాలి. ఇప్పుడు మనం ఎందుకు వెళ్తున్నామంటే అవెంజర్స్ ఇంటి దగ్గరికి, వీళ్ళు మాట్లాడుకుంటారు కదా బ్యాట్మ్యాన్ గురించి. ఎందుకంటే బ్యాట్మ్యాన్ ఇప్పుడు వస్తున్నాడంటే ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. బ్యాట్మ్యాన్ ఎప్పుడు వస్తున్నాడు, ఎలా వస్తున్నాడు, దేని ద్వారా వస్తున్నాడు, ఆ బైక్ ఎలా ఉంది ఏంటనేది మనమైతే విందాం. సో ఇప్పుడైతే మనం జాగ్రత్తగా వినాలి గైస్. సో కొంచెం ముందు బైక్ పెట్టేద్దాం, లేదు బైక్ లోపలికి తీసుకెళ్ళిపోదాం. 3, 2, 1 జంప్ చేసేద్దాం దీనిపై నుంచి. జంప్. ఓకే నో ఆగు. ఓకే, ఇప్పుడు ఈ బైక్ నేను ఇక్కడ పెట్టేసి మెల్లగా ఈ పొదల వెనక నుంచి వెళ్ళి వాళ్ళ మాటల ప్రకారంగా నేనైతే వింటాను. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చెప్తున్నారు తెలుస్తుంది. నాకు తెలిసి ఆ బ్యాట్మ్యాన్ బైక్ అయితే మనకి దొరికేస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం అందరు బైక్లు దొంగలించడంలోని సక్సెస్ అయ్యాం, ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. ఈసారి మనం చూడాలి ఎటువంటి ఆటంకాలు మనకు వస్తాయో, ఎన్ని పరీక్షలు ఉంటాయో అవన్నీ పాస్ అయ్యి మనమైతే వెళ్ళాలి. ఓకే, ఇక్కడైతే నాకు ఎవరు కనబడట్లేదు. అవెంజర్స్ ఏమన్నా ఇక్కడ ఉన్నారంటారా? ఇక్కడ నాకు ఎవరు లేరు అనిపించట్లేదు. అరే ఎక్కడన్నారయ్యా వీళ్ళు? ఓ అదిగోండి హల్కును ఐరన్ మ్యాన్ పక్కన కూర్చొని సమావేశం పెట్టుకున్నారు. మనం సైలెంట్గా వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఒకసారి మనం క్లారిటీగా విందాం. ఏదో మాట్లాడుకుంటున్నట్టుగా ఉన్నారు, ఒకసారి మీరు కూడా వినండి. ఈ రోజే వస్తున్నాడు ఆ బ్యాట్మ్యాన్. ఏం చేస్తాం, మనమేమన్నా పని మనుషుల్లా కనబడుతున్నావా ఏంటి వాడికి? వాడైతే బండి పంపించమన్నాడు ఎయిర్పోర్ట్ కి పికప్ కంట. వాడిని పికప్ చేసుకోవడానికి మనం ఎందుకు వెళ్తాం?
వాడు ఫ్లైట్ లో వస్తే ఏంటి, ఇంకెలా వస్తే ఏంటి, మనమైతే ఈ పికప్ కైతే వెళ్ళదలుచుకోలేదు. నేను ఇక్కడే ఉంటాను. వాడు ఎలా వస్తే అలానే రాని, సరేనా? నువ్వు కూడా వెళ్ళకరా ఐరన్ మ్యాన్. ఎస్, నేను కూడా వెళ్ళదలుచుకోలేదు. అందుకే నేను కూడా ఇప్పుడు ఇంటి దగ్గర మాత్రమే ఉంటున్నాను. మనోడు ఫ్లైట్ కి వస్తున్నాడంట కదా ఈ రోజు. అదే 1 గంటలో ఫ్లైట్ దిగబోతుంది. ఆ ఫ్లైట్ కే వస్తున్నాడు. మళ్ళీ మనకు ఫోన్ చేస్తాడేమో. అందుకే ఫోన్స్ కూడా లిఫ్ట్ చేయొద్దు. ఫోన్ లోపలే పెట్టేసామని చెప్పేద్దాం, సరేనా? ఈ ప్లానింగ్ ఏదో బాగున్నట్టుగా ఉంది. అందుకే ఇది ఎవరికి తెలియకుండా ఇదే మనం పాటిద్దాం. సరే, అర్థమైంది కదా? నువ్వు ఫోన్ అస్సలు లిఫ్ట్ చేయకు. బ్యాట్ మ్యాన్ వస్తే ఏంటి, రాకపోతే ఏంటి. ఇదేదో మనకి కొంచెం ప్లస్ పాయింట్ లా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు గంటలో ఒక ఫ్లైట్ అయితే రాబోతుంది. ఆ ఫ్లైట్ లోని మన బ్యాట్ మ్యాన్ అయితే రాబోతున్నాడని మనకైతే క్లారిఫికేషన్ అయితే వచ్చేసింది. కానీ బైక్ గురించి వీరేం మాట్లాడుకోలేదు. సరే, ఇప్పుడు నాకు ఒక ఐడియా అయితే వచ్చిందనమాట. ఆ ఐడియా ప్రకారంగా మీరు కూడా ఫాలో అయిపోండి. ఏంటంటే ఇప్పుడు మనం బ్యాట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి పికప్ చేసుకోవడానికి ఐరన్ మ్యాన్ హల్క్ పంపించడం చెప్దాం, ఓకేనా? వాళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు మనం డైరెక్ట్గా బ్యాట్మ్యాన్ని ఇంటికి తీసుకొచ్చేద్దాం. దారిలో మాటలు కలుపుదాం, ఓకేనా? మాటలు కలుపుతూ బైక్ గురించి అడుగుదాం, లేకపోతే బైక్ ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుస్తుందా అని చూద్దాం. ఈ ప్లాన్ ఏదో వర్కౌట్ అయ్యేటట్టు ఉందే. సరే, ఇప్పుడు గంటలో ఫ్లైట్ అయితే రాబోతుంది. బ్యాట్మ్యాన్ అయితే అక్కడ ఉండబోతున్నారు కాబట్టి మనమైతే తొందరగా ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరాలి. సో ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి కొంచెం సమయం అయితే పడుతుంది. దాదాపుగా ఒక అరగంట అయితే పడుతుందేమో. సరే, మనం లేట్ చేయకుండా తొందరగా బయలుదేరినట్లయితే ఫాస్ట్గా మనం రీచ్ అయిపోతాం. మరి ట్రాఫిక్ ఉంటే మళ్ళీ ప్రాబ్లం. ట్రాఫిక్ ఉన్నా సరే మనం ఎలా కొడతామో తెలుసు కదా. మనం వెళ్ళే స్పీడ్కి ఏది కూడా అడ్డు రాదు. సో పర్ఫెక్ట్గా డ్రైవింగ్ చేసుకుని మనం అయితే ఫాస్ట్గా వెళ్ళిపోదాం. అరే యార్, ఈ బ్యాట్మ్యాన్ నెంబర్ నా దగ్గర కూడా లేదు. సో వాళ్ళ దగ్గర నెంబర్ నెంబర్ అవసరం లేదులేండి. డైరెక్ట్గా మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఈ ప్లానింగ్ అయితే మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. సో అప్పుడు మొత్తం మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది. దేవుడా, మనం అనుకున్నట్టుగానే జరగాలి. ఎటువంటి ప్రాబ్లం కూడా రాకూడదు. సరే, ఖచ్చితంగా జరుగుతుంది. మనం ఏదన్నా నమ్ముకున్నట్లయితే సో అది కరెక్ట్గా జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఓకే గైస్, నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. మన బ్యాట్మ్యాన్ వచ్చేసి బ్యాట్లా ఉంటాడు కాబట్టి బైక్ కూడా గాల్లో ఎగురుతుందేమో రెక్కలతోని. అమ్మ బాబోయ్, ఆ బైక్ ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సరే, ఇంకా ఊహల్లో ఎంతకాలం బతుకుతాను చెప్పండి. అసలుకే మనకి అవెంజర్స్ బైక్స్ లేవని చాలా బాధపడుతున్నాం. ఇప్పుడు పవర్ఫుల్ అయిన బ్యాట్మ్యాన్ బైక్ వస్తుంది. ఓకే, ఫైనల్లీ మనం సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. సో ఎంత స్పీడ్గా వెళ్ళైతే అంత స్పీడ్గా నేను వెళ్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే మనకి చాలా సమయం అయితే అయిపోయింది. సో నాకు తెలిసి ఫ్లైట్ అయితే రాబోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మధ్యలో నేనైతే రూట్ మర్చిపోయి ఇంకో రూట్కి అయితే వెళ్ళిపోయాను. అందుకే మనకి ఇంత లేట్ అయిపోయింది. అందుకే ధీమా పడకూడదు అబ్బా. ధీమా పడితే ఇదే ప్రాబ్లం. సరే, మనమైతే వీళ్ళంత స్పీడ్గా అయితే వెళ్దాం. నేనైతే నాకు తెలిసినంత స్పీడ్గా అయితే వెళ్తున్నాను అనమాట. సో ఈ బైక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా బ్యాలెన్సింగ్గా ఉంది. ఎంత స్పీడ్గా మనం కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. సో నేను ఇంత స్పీడ్గా నా లైఫ్లో ఎప్పుడు కూడా డ్రైవ్ చేయలేదు. అది కూడా ఒక బైక్. అది కూడా ఇది బైక్ ఆటో నాకు అర్థం కావట్లేదు. పైన డొక్కులేని ఆటో లాగా ఉంది చూడడానికి. సరే, ఇంకా సించన్ గురించి మీకు ఏం మాట్లాడలే కదా. సించన్ గడు ఏం చేస్తానంటే ఇంటికాడ పడుకున్నాడు అనమాట. వాడు అసలుకే అవెంజర్స్ బైక్స్ ఏం లేవని చాలా బాధలో ఉన్నాడు. అందుకే మనమైతే ఈ బైక్ తీసుకెళ్ళిపోతాం. సో ముందుగా బైక్ని అయితే మనం పొందాలి కదా. ఆ బైక్ దగ్గరికి మనం వెళ్ళాలంటే ముందుగా బ్యాట్మ్యాన్ దగ్గరికి వెళ్ళాలి. అడ్డు లేకుండా అయ్యా నాయన, మధ్యలో నేను మంచిగా మాట్లాడుకుంటూ ఫాస్ట్గా వెళ్తుంటే అడ్డు వస్తున్నారు ప్రతి ఒక్కరు. సరే, ఎయిర్పోర్ట్ ఆ ముందే కనబడుతుంది గాయస్. ఇంకా లేట్ చేయకుండా మనమైతే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో బ్యాట్మ్యాన్ వచ్చేసి నాకు తెలిసి ఇప్పుడు ల్యాండ్ అవుతూ ఉంటాడేమో ఎయిర్పోర్ట్లో. నాకు తెలిసి ఫ్లైట్లోనే ఉండొచ్చు మేబీ. సో ఈ టైంకి ల్యాండ్ అవ్వాలి. సో మనమైతే టైం ప్రకారంగానే ఫాస్ట్గా దూచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. సో వెళ్ళిపోదాం ఫాస్ట్గా. ఓకే, మనమైతే వచ్చేసాం ఎయిర్పోర్ట్ దగ్గరికి. ఓపెన్ అవ్వే తల్లే. ఓకే గైస్, సో గేట్ ద్వారా మనమైతే లోపలికి ఎంటర్ అయితే అవుతున్నాం. సో ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయి ఉంటుంది. సో ఆ ఫ్లైట్ ఏ కలర్లో ఉంటుందో కూడా మనకు తెలుసు. రెడ్ అండ్ వైట్ అనుకుంటా, కరెక్ట్గా గుర్తులేదు. వైట్ అయితే మెయిన్. సో ఒకసారి మనమైతే వెళ్ళి చూద్దాం. సో ఆ ఫ్లైట్ అయితే మ్యాక్సిమం ఇక్కడ ఈ డిపాచర్స్ దగ్గర ఆగుతుంది అనిపిస్తుంది. అరైవల్స్ దగ్గర ఆగుతుంది. సో ఇక్కడికి వెళ్ళి మనం చూసుకున్నట్లయితే మనకి తెలిసిపోతుంది. సో నాకు తెలిసి బ్యాట్మ్యాన్ అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు. అదే మన ఐరన్ మ్యాన్ హల్క్ వెళ్తా అని చెప్పారు కదా, వాళ్ళు వెళ్ళట్లేదు. సో ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇదిగోండి వైట్ కలర్ ఫ్లైట్ ఇక్కడే ఉంది. బ్యాక్ వచ్చేసి రెడ్ కలర్ చిన్న టేల్ అయితే ఉందన్నమాట. బ్లూ కలర్ ఇదే ఫ్లైట్ వచ్చేసి ఇదే, కానీ మనిషి అయితే ఎవరు కనబడట్లేదు. సరే, ఒకసారి మనం మెల్లగా వెళ్ళి చూద్దాం. ఆ ముందేమైనా ఉంటాడేమో తెలుస్తుంది కదా. 100% ఆ ముందే ఉంటాడు అనిపిస్తుంది. సరే, ఒకసారి మనమైతే వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఉన్న ప్యాసింజర్స్ అందరూ దిగిపోయి వెళ్ళిపోయారా? ఓ మై గాడ్, చాలామంది ప్యాసింజర్స్ అయితే ఉండేవారు అనుకుంటా. ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు. సో స్టిల్ మన బ్యాట్మ్యాన్ ఉన్నాడేమో. ఒకసారి వెళ్ళి చూద్దాం, ఆగండి. ఇక్కడ ఎవరో ఉన్నారు. ఆవిడ వద్దులేండి, మళ్ళీ వీళ్ళు అడిగామంటే దొరికిపోతాం మళ్ళీ. ఎందుకంటే మళ్ళీ మనం అసలుకి ఇల్లీగల్గా వచ్చాం ఎయిర్పోర్ట్లోకి. సో ఓకే, ఇక్కడైతే నాకు ఎవరు కనబడట్లేదు. ఫ్లైట్ కూడా ఖాళీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అరే, ఎదురుగా ఉంది ఎవరు?
అక్కడెవరో వెయిట్ చేస్తున్నట్టుగా ఉన్నారే. నాకు తెలిసి అది బ్యాట్మ్యాన్. ఓకే గైస్, అది వచ్చేసి బ్యాట్మ్యాన్ అని అనుకుంటా. మనం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే బ్యాట్మ్యాన్కి అసలుకే కోపం. మనం ఇంకెవరైనా తెలిస్తే చెతగూడేస్తారు ఊరికనే. ఓకే, స్లోగా వెళ్దాం. ఓకే, మనోడు కొంచెం వరి అవుతున్నట్టుగా ఉన్నాడు. ఏమైంది ఒకసారి? వీళ్ళ కోసం వెయిట్ చేసి నా సమయం మొత్తం వృధా అవుతుంది. వీళ్ళు నా ఫోన్ చేసిన ఫోన్ పిక్ చేయరు, అలానే ఇక్కడికి వచ్చారనే దానికి అప్డేట్ కూడా లేదు. ఇప్పుడు నా అంతలు నేను వెళ్ళాలా లేకపోతే వాళ్ళ కోసం వెయిట్ చేయాలని నాకు అర్థం కావట్లేదు. షిట్, ఈ హల్కుని ఐరన్ మ్యాన్ ని నమ్ముకుంటే ఈ విధంగానే అవుతుంది. వీళ్ళందుకే నాకంటే చిరాకు. అమ్మో, హల్క్ మీద ఐరన్ మ్యాన్ మీద మంచిగా కోపంలో ఉన్నట్టుగా ఉన్నాడు. ఓకే బ్యాట్మ్యాన్, ఇగో సారీ, నేను బయటోడినేం కాదు, నీకు తెలిసిన వాడినే, కోపం అవ్వకు. ఏంటంటే నేను ఐరన్ మ్యాన్ హల్క్ నన్ను పంపించారన్నమాట నేను పికప్ చేసుకోవడానికి. అందుకే పికప్ చేసుకోవడానికే వచ్చాను నేను. నా పేరు ధను, నేను కూడా వాళ్ళతోనే ఉంటాను. ఇక నుంచి మనందరం కలిసే ఉందాంలే, ఓకేనా? ఏది, ఇక మనం బయలుదేరదామా? నిన్ను పంపించడం ఏంటి? వాళ్ళకి చాలా బద్ధకం ఎక్కువైంది. వాళ్ళకి ఆగు, చెప్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత. సరే, ఫాస్ట్ గా వెళ్ళి తీసుకొని రా వెహికల్. ఓకే ఫైనల్లీ మనల్ని వచ్చేసి బ్యాట్మ్యాన్ నమ్మేశాడు గాయస్. ఇదే మంచి సమయం. ఇప్పుడు వచ్చేసి మనమైతే తొందరగా వెళ్ళి ఆ బైక్ ని తీసుకొని రావాలి. అరే, ఈ బైక్ ఇంకో సీట్ లేదు కదా, సరే ముందున కూర్చొని పెడదాం. బ్యాట్మ్యాన్ ఎక్కడైనా కూర్చుంటాడు, చాలా శక్తివంతుడు కదా, ఎలా అయినా కూర్చుంటాడండి. ఓకే గాయస్, మనం లేట్ చేయకుండా మన ప్లాన్ ని మెల్లగా ఎగ్జిక్యూట్ చేయాలి. ప్రతి విషయం మనమైతే అడగాలి. ఓకే, నాకు తెలిసి మనమైతే ఈజీగా అడిగేస్తాం అనిపిస్తుంది. ఓకే, సైలెంట్. బ్యాట్మ్యాన్ వచ్చేసా, రా ఫాస్ట్గా ఎక్కువ, మనం బయలుదేరాల్సి ఉంది ఇప్పుడే, ఫాస్ట్గా లేట్ చేయొద్దు. ఇంతకీ వాళ్ళు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదో నాకు అర్థం కావట్లేదు. అలానే నిన్ను పంపించాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి? వస్తే వాళ్ళు రావాలి గాని. సరే, ఒక ఫ్రెండ్ వస్తే ఎలా ట్రీట్ చేయాలో కూడా వాళ్ళకి తెలియదేమో. సరే పద, తొందరగా బయలుదేరదాం. అయ్యో, అవన్నీ ఎందుకు బ్యాట్మ్యాన్, అవన్నీ పట్టించుకోకు, రా బండికి ఫాస్ట్గా. మనం బయలుదేరేది ఉంది, కరెక్ట్గా కూర్చున్నావు, గట్టిగా పట్టుకో, ఓకేనా? మనం ఫాస్ట్గా వెళ్ళిపోతాం ఇంటికి. ఎందుకంటే ఈ బైక్ నేను మరీ తీసుకొచ్చాను నీకోసమే స్పెషల్గా. ఎందుకంటే మరి నువ్వు వస్తున్నావంటే మినిమం ఉండాలి బైకు. అది సిటీలో ఇలాంటి బైక్ ఒకటే ఉంది, అందుకే ఈ బైక్ తీసుకొచ్చా. సరే, ఇక మనం బయలుదేరదాం. వాళ్ళ గురించి నువ్వేం పట్టించుకోకలే, వాళ్ళంతే, వాళ్ళు మంచోళ్ళు కాదు. అందుకే ఇక నుంచి మనం ఫ్రెండ్స్ అయిపోదాంలే. నేను కూడా వాళ్ళతో ఎక్కువగా ఉండు, వాళ్ళంటే చిరాకు వచ్చేస్తుంది ఈ మధ్య. అందుకే మనం అందరం కలిసి ఉందాం. ఓకే బ్యాట్మ్యాన్, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఇంటికి వెళ్ళిపోదాం. ఎక్కడికి? అక్కడికే కదా, అవెంజర్స్ ఇంటికే కదా. ఎస్, అవెంజర్స్ ఇంటికే. నేను కూడా ఇప్పుడు అక్కడికి మాత్రమే వెళ్లాల్సి ఉంది. సరే, తొందరగా వెళ్దాం పద. ఇప్పటికే చాలా సమయం వేస్ట్ అయింది. పద ఫాస్ట్ గా. A few moments later. బ్యాట్మ్యాన్, అదే కాదు, ఇంకా నీ బైక్ గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు. నీ బైక్ వేస్ట్ అంట, నీ బైక్ నువ్వు తీసుకొని రావట్లేదంట, అదేదో అంటున్నారు ఐరన్ మ్యాన్ హల్క్. వాళ్ళు అలా మాట్లాడుకుంటే నాకేం నచ్చలేదు. ఎందుకు అలా మాట్లాడుకుంటున్నారు? ఎందుకు నువ్వు బైక్ తీసుకొస్తున్నావా? ఎందుకు తీసుకుని రావట్లేదు? వాళ్ళ బైక్స్ ఎలానో పోయాయి. నా బైక్ వచ్చేసి నేను తీసుకొస్తున్నాను. అది చాలా పవర్ఫుల్ మచీన్. ఇంకా ఎవ్వరి దగ్గర కూడా అలాంటిది లేదు. ముందుగా నువ్వు చూసుకుని మంచిగా డ్రైవ్ చేయి. ఆ బైక్ వచ్చేసి ఇప్పుడు నేను వచ్చిన ఎయిర్పోర్ట్ దగ్గర నుంచే వస్తుంది, కానీ అది పార్సిల్ సెక్షన్ లో ఉంది. అది సేఫ్ గా సాయంత్రం అయ్యేసరికి నాకు రీచ్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది నా బైక్ పవర్ ఏంటో. వాళ్ళ బైక్లు పోగొట్టుకోవడానికి నేనైతే రాలేదు. అర్థం అవ్వట్లేదేమో వాళ్ళకి, దద్దమ్మలకి. సరే, మనం తొందరగా వెళ్దాం పద. అయ్యో, తొందరగా వెళ్ళడం ఏంటి, మనం ఇంటికే వచ్చేసాం డైరెక్ట్ గా. ఇదిగో వాళ్ళని ఇప్పుడు కల్పిస్తాను, వాళ్ళతో నువ్వు మాట్లాడు. ఎందుకు? మీలో మీరు అందరూ హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే మీరు అందరూ మన ప్రపంచాన్ని కాపాడడానికి పుట్టిన వాళ్ళు కదా. అందుకే మీరందరూ మంచిగా ఉన్నారనుకో, సూపర్ గా ఉంటుంది అనమాట. ఇదిగో వీళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారు. అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదేమో బై మిస్టేక్. ఇక్కడ కూర్చున్నారు కదా స్విమ్మింగ్ పూల్లో, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలే వాళ్ళు. ఇక్కడే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడడానికి నాకు చాలా చిరాకుగా ఉంది. మాట్లాడబుద్ధి కూడా కావట్లేదు. అది కాదబ్బా, మంచిగా మాట్లాడుకోండి, గొడవలు ఎందుకు? అరే ఇక్కడే ఉన్నారా ఐరన్ మ్యాన్ హల్క్ మావా? ఇదిగోండి మీరు చెప్పినట్టుగానే తీసుకొచ్చేసాను బ్యాట్మ్యాన్ ని. ఏంటి మేము చెప్పాము? మేమే చెప్పాం. అవును, బానే తీసుకొచ్చాదను. బ్యాట్మ్యాన్, ఏంటి సంగతులు? అంతా బాగుందనుకున్నాను. ప్రయాణం బాగా జరిగిందా? అవును బ్యాట్మ్యాన్, ప్రయాణం బాగా జరిగిందనుకుంటున్నాను. నీకోసమే ధనుని పంపించాం.